వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 20 నెలలుగా రాష్ట్రం రాక్షస రాజ్యం, అరాచక పాలన తారాస్థాయికి చేరిందని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును చంపేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నిన్న చూస్తే గడిచిన 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస రాజ్యం, అరాచక పరిపాలన రోజు రోజుకి తారాస్థాయికి చేరుతా ఉంది. నిన్న చూస్తే అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం, ఈరోజు చూస్తే మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీదకు వెళ్ళి వాళ్ళ ఇంటిని తగలబెట్టేటటువంటి ప్రయత్నం, ఆయన ఇంట్లో ఉన్నాడేమో ఆయన చంపేద్దామనేటటువంటి ప్రయత్నం, ఆయన కోర్టు వాయిదా నిమిత్తం ఆయన చిత్తూరు జిల్లా వెళ్ళినటువంటి సందర్భం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. అంతకుముందు చూస్తే అంటే గడిచిన 5 రోజుల్లో చూడండి, మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి చెందిన, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు, లేదంటే మా వినుకొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోర్ల బ్రహ్మనాయుడు గారి మీద కావచ్చు, అంబటి రాంబాబు గారి మీద, అలానే జోగి రమేష్ గారి మీద. అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని డిసైడ్ అయ్యారా? చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేనటువంటి చేతగాని వల్ల ఇలాంటివి చేస్తారు దాడులు. గడిచిన 20 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస రాజ్యం, అరాచక పరిపాలన రోజు రోజుకి తారాస్థాయికి చేరుతా ఉంది. నిన్న చూస్తే అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం, ఈరోజు చూస్తే మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీదకు వెళ్ళి వాళ్ళ ఇంటిని తగలబెట్టేటటువంటి ప్రయత్నం, ఆయన ఇంట్లో ఉన్నాడేమో ఆయన చంపేద్దామనేటటువంటి ప్రయత్నం, ఆయన కోర్టు